నమస్తే అండి. మాది అడవి రావణపాలెం. మా తమ్ముడికి 1 సంవత్సరం నుంచి బాగా చేతులు పైకి లేకుండా వణుకు రావటం, నడుస్తుంటే కింద పడిపోవటం, బండి తోలుతున్నా కింద పడిపోవటం అట్లా జరుగుతుంది. ఏమైందని స్కానింగ్ చేపిస్తే ఖమ్మంలోని గడ్డ ఉంది, పుట్టుకతోనే ఉందని ఎవరు మాకు చెప్పలేదు. ఆపరేషన్ హైదరాబాద్లో చేపియాలన్నారు. 10 రోజుల్లో చేపిపోతే కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి అన్నారు. హైదరాబాద్ వెళ్ళినాం, 3 వారాలు అక్కడే ఉన్నాం. ఇది చేపించినా కానీ ఇది రిస్క్. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు మనిషి ప్రాణమే పోవచ్చు బెడ్ మీద, లేదంటే కోమలోకి పోవచ్చు, లేదంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవచ్చు. ఇది రిస్క్, మేము చేయమని మాకు చెప్పారు. చెప్తే మేము ప్రైవేట్ హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యాను. 14 లక్షలు అడిగారు. చేసినా కూడా అది సక్సెస్ అయిద్దో లేదో మేము చెప్పలేమని అన్నారు. ఇంక మేము అక్కడ నుంచి వాళ్ళు ఆపరేషన్ రిస్క్ మేము చేయమని కూడా చెప్పారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత బాలాజీ గారు విజయవాడలోని హాస్పిటల్ ఉంది, అక్కడ మంచిగా చేస్తారని మాకు చెప్పారు. మేము అంతకు ముందు ఇక్కడ మంగళగిరిలో హాస్పిటల్ కూడా వెళ్ళినాం. అక్కడికి వెళ్తే కూడా చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఉన్నంతకాలం ఇక అట్లా మంచంలోనన్నా ఉంచండి అన్నారు. మరి ఎంతకాలం బ్రతుకుతారని కూడా మేము అడిగినాం. అంటే అది చిన్నపాటి బాంబు భుజాల మీద పెట్టుకొని ఉండటమే. అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏ టైం అయినా ఏదైనా జరగవచ్చు. ఈయనకు ట్రీట్మెంట్ చేపించడం అనవసరం, ఇంట్లో ఉన్నంతకాలం కళ్ళ ముందు ఉంచుకోండి అని చెప్పారు. డాక్టర్ గారు చూసి ఆపరేషన్ అయితే రిస్క్, నేను చేస్తా, ఇది సక్సెస్ అయిద్ది, నా మీద నమ్మకం ఉంటే మీరు చేపించుకోండి అన్నారు. చేస్తా నేను ఆపరేషన్, మీకు మంచిగా మనిషిని రికవర్ చేసి పంపిస్తానని చెప్పారు. ఆపరేషన్ చేసి 2వ రోజు ఐసీలో నుంచి బయటికి ఇచ్చారు. అప్పటి నుంచి నా తమ్ముడు మంచిగా ఉండవు. మాకైతే ఏ ప్రాబ్లం లేదండి. ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే డాక్టర్ గారికి అసాధ్యమైంది ఏదీ లేదు. వచ్చి మంచిగా బాగు చేయించుకొని చూపించుకోండి. మళ్ళంటి వాళ్ళకి, పేదవాళ్ళకి డాక్టర్ గారికి దేవుడే. మేము ఈ రుణం అసలు డాక్టర్ గారికి మేము తీర్చుకోలేమండి.